శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. మనము ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాము. అది ఏమంటే చాలామంది నన్ను అడిగిన విషయం అండి ఇది. సార్, మనము ఇల్లు శంకుస్థాపన అయిపోయిన తర్వాత ఇల్లు మొదలు పెడతాము. అది ఏమవుతుందంటే కొద్ది కాలం వర్క్ బాగా జరుగుతుంది. ఆ తర్వాత మధ్యలోనే అంటే అది ఒక బేస్మెంట్ లెవెల్లోనే ఆగిపోవడం, లేదా ఇంకొంచెం హైట్ అంటే లెంటర్ లెవెల్ వెళ్ళిన తర్వాత ఆగిపోవడం, లేదా స్లాబ్ వేసిన తర్వాత ఆగిపోవడం అని చాలా మంది అడుగుతూ ఉన్నారండి. అంటే దీని వెనకాల వాస్తు దోషాలు ఏమైనా ఉంటే ఇలా జరుగుతుందా అనేది మనం ఒకసారి ఆలోచించాలండి. ఎప్పుడు కూడా మనం ఒక ఇల్లు మొదలు పెట్టిన తర్వాత 6 నెలలు కావచ్చు, లేదా సంవత్సరం కావచ్చు, లేదా 2 సంవత్సరాలు కావచ్చు, అంత లోపల మన ఇల్లు పూర్తి కాకుండా అంటే కొంత కొంత మాత్రమే వర్క్ జరుగుతూ మధ్యలో అనుకోని అవంతాలు ఏమైనా జరుగుతూ ఉండి ఆ వర్క్ డిలే అయినప్పుడు మనం ఖచ్చితంగా దీన్ని ఒక్కసారి పరిశీలించాలండి. ఖచ్చితంగా అక్కడ వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా అని 1-2 సార్లు అది మీరైనా లేదా మీకు తెలిసిన ఎవరైనా ఒక సిద్ధాంతులు కానీ లేదా ఒక వాస్తు పరిశోధకులు కానీ తీసుకెళ్ళి ఖచ్చితంగా మీరు ఆ స్థలం యొక్క ప్రభావం ఏమై ఉంటుంది, ఇలా ఇల్లు ఆగిపోతా ఉంది, దీనికి మాకు ఏదైనా సలహా ఇవ్వండి అని ఖచ్చితంగా అడిగితే ఎవరైనా చెప్తారండి. అక్కడ ఎందుకంటే మనం ఏమీ తెలియకుండా స్థలం బాగుంది కదా అని ఇల్లు నిర్మాణం మొదలు పెడతాము. ఆ తర్వాత ఇలా మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. అంటే ఇల్లు మొదలు అంటే మనతో డబ్బు సమకూరినప్పుడు ఆ ఇల్లు అంటే కట్టడం మొదలు పెడతాము. తర్వాత మధ్యలోనే ఆ డబ్బు ఇంకొక వేరే పనికి వినియోగించడం ఇలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన ఇల్లు మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇలా మధ్యలో ఆగిపోయిందంటే మాత్రం ఖచ్చితంగా ఆ స్థలంలో ఆ ఇంటిలో ఆ కట్టే యొక్క ఇంటిలో ఖచ్చితంగా వాస్తు దోషాలు ఉన్నాయని మనం అప్పుడు గుర్తించాలండి. అలాగే ఇంక తర్వాత గృహ నిర్మాణం పూర్తి అయిపోయి ఉంటుంది. తర్వాత గృహప్రవేశం చేస్తాము. చేసిన తర్వాత సంవత్సరం లోపల కానీ, లేదా 15 నెలల లోపల కానీ, లేదా 3 సంవత్సరాల లోపల కానీ, లేదా 6 సంవత్సరాల లోపల కానీ, ఇలా ఈ మధ్య కాలంలో అంటే గృహప్రవేశం చేసిన తర్వాత 6 సంవత్సరాల లోపల మన ఇంట్లో అనుకోని సంఘటనలు ఏవైనా జరిగితే, అలాగే మనకు అనుకోని నష్టాలు రావడం, లేదా కష్టాలు రావడం, అభివృద్ధి ఆగిపోవడం ఇలా ఖచ్చితంగా జరుగుతూ ఉందంటే మాత్రం అక్కడ వాస్తు దోషాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయని మీరు ఒక ఆలోచనకు ఖచ్చితంగా రావాలండి. అలా జరిగినప్పుడు మాత్రమే మనము ఆ ఇంట్లోకి పోయిన తర్వాత అభివృద్ధి ఆగిపోతుంది. ఎందుకంటే ఇది చాలా మంది తెలియక, సార్ మేము ఇల్లు కట్టిన తర్వాత మా పరిస్థితి ఇలా అయిపోయింది, సంవత్సరం లోపలే ఇలా అయిపోయింది, ఇంకా ఏడాది లోపలే ఇలా అయిపోయింది, తర్వాత 4 సంవత్సరాల లోపల ఇలా ఒక వ్యక్తిని కోల్పోయాము, లేదా అనారోగ్యాల పాలయ్యాం, లేదా ఆర్థికంగా బాగా దెబ్బతిన్నామని చాలా మంది అడుగుతూ ఉంటారండి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా అక్కడున్న స్థల ప్రభావం, ఆ స్థలం యొక్క మహిమ, ఆ క్షేత్రం యొక్క మహిమ ఎలా ఉంది, అక్కడ ఇంతకు ముందు ఏమేమి ఆ స్థలంలో ఏ ఏ కార్యక్రమాలు జరిగాయి, అంటే అక్కడ ఏవైనా దేవాలయాలు ఉన్నాయా, లేదా అక్కడ ఏవైనా వ్యవసాయ భూమి, లేదా ఇంకా వేరే అంటే అక్కడ గోవులు తోలిన స్థలం, ఇలా ఇవన్నీ మనం ఒక్కసారి పరిశీలనలోకి తీసుకురావాలండి. ఆ స్థలం కొనే ముందు మొత్తం అంటే ఆ స్థలం కొనే ముందే మనం ఒక 50 ఏళ్ళ కిందట ఇక్కడ ఏముంది, ఈ స్థలంలో ఏముంది, ఇవన్నీ ఆలోచించి మనం గృహ నిర్మాణానికి పూనుకోవాలండి. మనం ఏం చేస్తాం, స్థలం బాగా కనపడిందంటే చాలండి, మంచి స్థలం, మంచి ఇల్లు కట్టుకోవచ్చు అనుకుంటాం. అలా కాదు. ఒక్కసారి ఖచ్చితంగా స్థలం తీసుకునే ముందు ఇవన్నీ ఆలోచించండి. అక్కడ స్థల ప్రభావం బాగుందనుకోండి, ఇల్లు తొందరగా నిర్మాణం పూర్తి జరిగి, అలాగే అక్కడ ఉన్న వాళ్ళు గృహప్రవేశం చేసిన తర్వాత అందరూ హ్యాపీగా ఆనందంగా ఉంటారండి. కాబట్టి ఇవన్నీ దోషాలు. ఇంకొకటి, సార్ 6 సంవత్సరాలు దాటిన తర్వాత ఏమైనా జరిగితే అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ మనకు 5-6 సంవత్సరాలు ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి మనము నివసించిన తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత ఏమి జరిగినా అది ఆ ఇంటి యొక్క వాస్తు దోషం కాదని నేను చెప్తానండి. అంతేగాని అప్పుడు కూడా ఏమైనా జరిగితే అది కూడా వాస్తు దోషం అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా కాదు. 6 సంవత్సరాలు దాటిన తర్వాత మనకు ఆ ఇంటిలో ఏమి జరిగినా ఆ ఇంటి యొక్క వాస్తు ప్రభావం కాదు, అది మీ యొక్క జాతక ప్రభావం అయి ఉండొచ్చు, లేదా మీరు చేసే పనులను బట్టి మీకు అక్కడ
ఆర్థిక నష్టాలు కానీ అనారోగ్యాలు కానీ వచ్చి ఉండవచ్చు. అంతేకాని ఇంటిని దూషించడం మంచిది కాదండి. కాబట్టి ఏమి జరిగినా మనకు 5-6 సంవత్సరాల లోపల ఏమైనా జరిగితే అభివృద్ధి ఆగిపోయినప్పుడు మాత్రమే మన ఆ ఇంటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలండి. ఎక్కడ ఏ తప్పు జరిగింది అంటే మనం నిర్మించే గృహంలో ఏవైనా కొలతలు తప్పు జరిగాయా, లేదా సిద్ధాంతి గారు ఇచ్చిన ఆ ప్లాన్ లో నుంచి మనం అలా కట్టలేకపోయామా, లేదా ఇక్కడ ఏమైనా శల్య దోషాలు, ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించుకోండి. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటూ మీ జగదీష్. థ్యాంక్ యూ.